ఈరోజు అత్యవసర సమావేశం కౌన్సిలింగ్లో ఏర్పాటు చేసుకున్నాం కౌన్సిలింగ్ భవనంలో. కానీ కమిషనర్ సార్ ఇదో వస్తున్నాం అని చెప్పి తీరా టైం అయినాక పోయి హాస్పిటల్లో కూర్చున్నాడు. మేము 21 మంది ఉన్నాం, చైర్మన్తో సహా వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అంతా కలిపి. కోరం ఉంది. అధికారులు కమిషనర్ సార్ బాగాలేదు రాలేంటే సరే, అధికారులు ఉన్నారు కదా, ఎంఈఓ ఉన్నారు, ఆర్వే ఉన్నారు, ఇంతమంది అధికారులు ఉన్నారు, ఇంత మున్సిపల్ ఆఫీస్లో ఇంతమంది అధికారులు ఉన్నారు, కానీ ఒక్కరినన్నా పంపించచ్చు కదా. కానీ వాళ్ళు కూడా ఎవరు రాలే, అధికారులు ఒక్కరు రాలే. ఇప్పుడు ఈరోజు ఏం సెలవు లేదు, అసలు ఏం లేదు, ఒక్కరు రాలే. మమ్మల్ని అందరినీ చాలా అవమానిస్తున్నారు. ఈ కమిషన్ సారు 3 నెలల నుంచి ఇట్లే చేస్తున్నాడు. పోయి జనవరి లాస్ట్న అయితే మేము సబ్జెక్టు ఒకటి ఆమోదం చేసిపోయినాం, ఒకటి వాయిదా వేసినామని ముందుగానే చెప్పినాం. కానీ మేము వాయిదా వేసినా, మేము దిగి వచ్చినా కానీ మళ్ళీ ఆయన జరుపుకున్నాడు, మాకు వ్యతిరేకంగా ఆయన జరుపుకున్నాడు. మళ్ళీ నెలలో పెట్టమంటే మేము కౌన్సిలింగ్ ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టమన్నారు, సర్లేని గమ్మున. మళ్ళీ ఇప్పుడు 2 వారాలు 10 రోజుల నుంచి చెప్తానే ఉన్నాం, కుదరదని లాస్ట్కి ఈరోజేమో రెడీ చేస్తున్నారు, అన్నీ రెడీ చేసి తీరా టైం అయినాక రాలేదు. కానీ నేను మహిళననే కదా, ఈ కమిషనర్ సార్ నాకు ఇంత అవమానం చేస్తున్నాడు. బీసీ మహిళని 10 నిమిషాలు ఈ మహిళను ఏం మెతుకోళ్ళము ఏం అనలేమనే కదా మీరు మాకు ఇంతగా అవమానం చేస్తున్నారు. ఈసారి కమిషనర్ సార్ 3 నెలల నుంచి ఇట్లనే చేస్తున్నారు. ఈసారి నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు మేము సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం, పోము అసలు ఇంటికి కూడా. సాయంత్రం ఆఫీస్ టైం అయిపోయేంత వరకు ఉంటాం. మాకు ఎవరాక రావాల్సిందే అధికారులు. కమిషనర్ సార్ ఒక్కరికి బాగలేదు సరే, మిగతా అధికారులందుకు ఏమైంది? అందరూ ఏమైనా హాస్పిటల్లో చేరినారా? ఏం లేదు కదా, అందరు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు రాలేదు? మేము సాయంత్రం వరకు ఉంటాం, మాకేమాట చెప్పాలి కమిషనర్ సార్.